అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. మాఘమాసం 28వ రోజు 28వ అధ్యాయం. గృష్ణమదుడు జహ్ను మహర్షితో ఇంకా ఇలా అంటున్నారు. ఓ జహ్నుముని, వినండి. ఇక్కడ ఈ ముని ఇంటి అందుగల కథని అలా ఉంచండి. మనం ముందుగా చెప్పుకున్న కథని వివరిస్తాను, వినండి అని చెప్పడం ప్రారంభించాడు కృష్ణమదుడు. ఆ సులక్షణుడు అనే రాజు గర్భవతిగా ఉన్న తన కనిష్ట భార్య కనిపించకపోవటం వలన మిక్కిలి బాధపడుతూ పురజనులను, మంత్రులను, సేవకులను, రహస్య దూతలను అన్ని ప్రదేశాలకి, అన్ని దేశాలకి పంపి వెతికించి తాను కూడా వెతికి ఎక్కడా భార్య కనిపించకపోవటం వలన మిక్కిలి ఆయాసపడి కొద్దిసేపు ఆగాడనమాట. అక్కడ మిక్కిలి జ్ఞానవంతుడైన ఆ రాజు యొక్క పుత్రుడు బాలుడైనను ఆ అరణ్యమందు ఆ శ్రీహరినే తన తండ్రి, తల్లి, స్నేహితుడు, బంధువు, సోదరుడిగా తలంచుచూ మనస్సులో నిశ్చయించుకుంటూ ఎల్లప్పుడూ భక్తితో ఆ పుండరీకాక్షుని కీర్తించుచూ ఆనందంలో మునిగి తేలుచూ తులసీ చెట్టు యొక్క మొదటిలో ఆ తులసీ విభుడగు విష్ణుదేవుని పూజించటానికి సమీపమందున్న సరోవరంలోన నీటిని తీసుకుని వచ్చి తులసీ సాన్నిధ్యమును చేరి ఆ వృక్షాన్నే విష్ణుమూర్తిగా భావించి ఆ సుకోమల నవ తులసీదళ పల్లవములతో షోడశోపచారములతో ఆ శ్రీహరిని పూజ చేస్తూ ఉన్నాడు. ఇలా ఒంటరిగా విష్ణు పూజాసక్తుడై 6 మాసాలు పూజించాడు. అయినా కూడా శ్రీహరి ప్రసన్నుడు కాలేదు. అటు పిమ్మట కొంతకాలానికి ఆ బాలుడు ఆ కరుణామయుడైన భగవంతుడు ఎందుకు నాకు ప్రసన్నుడు కావటం లేదు అని విచారించి బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆకాశం నుంచి అశరీర వాక్కు వినిపించింది. ఏమని? ఓ రాజపుత్ర, నీకు దగ్గరలో ఉన్న సరస్సునందు మాఘమాసమున మకర రాశియందు సూర్యుడు అర్ధోదితుడగుచుండగా ప్రాతకాల స్నానాన్ని ఆచరించు. అప్పుడు నీకు శ్రీహరి ప్రసన్నుడు కాగలడు. ఇందుకు ఏమాత్రమూ సందేహం లేదు అని పలికి ఆ అశరీర వాక్కు విరమించింది. ఈ బాలుడు ఆ మాటలు విని దగ్గరలో ఉన్న సరోవరమందు మాఘమాస స్నానము చేసి తులసీ చెట్టు యొక్క దగ్గరికొచ్చి ఆ చెట్టు మొదటిలో పువ్వులు, పండ్ల చేత శ్రీహరిని భక్తితో పూజించాడు. అప్పుడు ఆ బాలునికి మాఘ శుద్ధ చతుర్దశి దినమందు సపరివారుడైన లక్ష్మీకాంతుడు చతుర్భుజములతోనూ శంఖ చక్ర గదా పద్మ కిరీట కుండల కౌస్తుభ వనమాల మొదలగు సర్వాలంకారములతోనూ మందహాసము గల రూపముతో ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరి ఆ బాలుని చక్కగా ఆలింగనం చేసుకుని ఆ కరుణామయుడైన కేశవుడు ప్రేమతో ఇలా పలికాడు. ఓ బాలుడా, నీవు నా భక్తుడివి కాబట్టి నేను నీకు ప్రసన్నుడనైతిని. నీకు ఏమి వరము కావాలో కోరుకో, ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, ఓ జగన్నాథ, నాకు శాశ్వతంగా నీ సన్నిధానమందు నివాసము నివ్వు అని అన్నాడనమాట ఆ బాలుడు. అప్పుడు భగవంతుడు, ఓ బాలుడా, నీవు ఈ భూమిని పరిపాలించాలి కాబట్టి నీవిప్పుడు నీ తండ్రి వద్దకు వెళ్ళు. నీ తండ్రి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించు. ధర్మమూర్తివై భూమండలాన్ని పరిపాలించు. భూమిని పాలిస్తూ మాఘమాస వ్రతమును ఆచరించు. పుత్ర పౌత్ర యుతుడివై సమస్త సంపదలతోనూ వివిధ భోగములతోనూ సుఖాన్ని అనుభవించు. ఆ పిమ్మట నా స్థానానికి చేరి శాశ్వతంగా సుఖింపగలవు అని ఆ వైకుంఠవాసుడు చెప్పినందున సమీపంలో ఉన్న సునందుడు అనే వ్యక్తి సహాయంతో ఆ బాలుడు తన తండ్రి వద్దకు వెళ్ళాడు. అప్పుడు భగవంతుడు వెంటనే అంతర్ధానమయ్యాడు. సునందుడు ఆ బాలుణ్ణి వెంటబెట్టుకుని ఆ సులక్షణునికి అప్పగించి ఆ కుమారుని పుట్టుక వృత్తాంతమంతా రాజునికి చెప్పాడు. రాజు ఆ మాటలు విని ఆశ్చర్యంతో ఆ కుమారుణ్ణి ముద్దాడి పరమ సంతోషంతో సుఖాన్ని అనుభవించాడు. అప్పుడు సునందుడు అక్కడి నుండి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట కొంతకాలానికి ఆ రాజకుమారుడు పెద్దవాడు కాగానే సులక్షణుడు చతురంగ బలయుతమైన నిష్కటంకమైన రాజ్యాన్ని కుమారునికిచ్చి తాను తన భార్యలతో కూడి వార్ధక్య దశలో వానప్రస్థాన్ని స్వీకరించాడు. ఆ రాజకుమారుడు అంటే ఆ బాలుడు సుధర్ముడు అనే పేరుతో రాజుగా ఉండి తన వంశానికి సరిసమానమైన సుందరివతి అయిన ఒక కన్యని పెండ్లాడి ధర్మము తప్పకుండా ప్రజలను పాలిస్తూ సమస్త ధరణీ చక్రాన్ని పాలించాడు. చాలా కాలానికి ఈ సులక్షణుడనే రాజు కాలధర్మం చెందాడు.
అప్పుడు అతని భార్యలు అతనితో సహగమనం చేశారు. ఇక్కడ ఈ సుధర్ముడు తన తండ్రి యొక్క మరణ వార్తను విని మిక్కిలి శ్రద్ధతో శ్రాద్ధకర్మలు చేశాడు. ఆ చనిపోయిన సులక్షణుడును అతని 9 భార్యలు వైకుంఠానికి వెళ్ళారు. అటు పిమ్మట సుధర్ముడు సంతోషిస్తూ పుత్ర పౌత్రయుతుడై మాఘమాస వ్రతాన్ని ఆచరించి శ్రీహరిని పూజించి ఈ లోకమందు అనేక భోగాలను అనుభవించి చివరికి వైకుంఠాన్ని చేరి ఎంతో సుఖంగా ఉన్నాడు అని గృష్ణమతుడు జహ్ను మహర్షితో చెప్తున్నారు. ఆయనే ఇంకా ఇలా చెప్తున్నారు: ఓ విప్రోత్తమా, శ్రీహరి యొక్క పాద రాజీవ మకరంద పానమునందు ఆసక్తి గల మనఃపద్ములకు శ్రీహరిని ప్రీతికరమగు మాఘమాస పరాయణులగు వారికి సత్కర్మాచరణశీలులకు ఎన్నడూ ఎక్కడా కూడా భయం ఉండదు. కాబట్టి మిగిలిన కర్మలను తగ్గించుకునైనా సరే మాఘవ్రతాన్ని నిష్ఠతో చెయ్యాలి. ఏ మానవుడైతే శ్రీహరి పద ధ్యానాసక్తుడై భక్తుడై ఈ అధ్యాయాన్ని వింటాడో చదువుతాడో అతడు ఇహలోక సుఖములను అనుభవించి పరలోకమందున్న శ్రీ మహావిష్ణువుతో కూడి శాశ్వత సుఖాన్ని పొందగలడు అని కృష్ణమదుడు జహ్ను మహర్షితో చెప్పారు. ఇంతటితో మాఘమాసంలో 28వ రోజు 28వ అధ్యాయం సంపూర్ణం.